శ్రీ రాముల వారు రావణుడిని చంపిన తర్వాత అయోధ్యకు బయలుదేరుతాడు. మార్గమధ్యంలో కేసరిగుట్ట దగ్గర విశ్రాంతి తీసుకొనుటకు ఆగుతాడు. రావణుడు ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణ హత్య పాపం కనుక ఆ హత్యకి పరిహారం చెల్లించాలని భావించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ ఉన్న మహర్షి మునులతో డిస్కస్ చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించటానికి ఒక ముహూర్తంను నిర్ణయించుకొని హనుమంతుడితో మీరు కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురా అని చెబుతాడు. కాశీకి వెళ్ళిన హనుమంతుడికి అక్కడ చాలా లింగాలు కనపడతాయి. ఏది మంచి లింగమో తెలియక అక్కడ ఉన్న కొన్ని లింగాలను తీసుకొని తిరిగి కేసరిగుట్టకు బయలుదేరుతాడు. హనుమంతుడు కేసరిగుట్టకి రావడం ఆలస్యమవుతుంది. ఈలోపు ముహూర్త సమయం దగ్గర పడుతుంది. అప్పుడు శ్రీరాముల వారు శివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై, రామ, నేను స్వయంభుగా అవతరిస్తాను, మీరు ఆ లింగాన్ని ప్రతిష్ఠించండి అని చెబుతాడు. అప్పుడు శ్రీరాముడు స్వయంభు లింగాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు. ప్రతిష్ఠించడం పూర్తయిన తర్వాత హనుమంతుడు లింగాలతో ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. లింగ ప్రతిష్ఠ పూర్తవడం చూసిన హనుమంతుడు బాధపడి కోపంతో తన లింగాలను చెల్లాచెదరుగా విసిరివేస్తాడు. అది చూసిన శ్రీరాముల వారు హనుమంతుడి దగ్గరకు వచ్చి, హనుమంత, నువ్వు శాంతించు, నువ్వు కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించు, అప్పుడు ఈ ప్రదేశము నీ పేర కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడు. శాంతించిన హనుమంతుడు అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. కాలక్రమేణా ఈ కేసరగిరి ప్రాంతం కేసరగుట్టగా రూపాంతరం చెందింది. గుడి బయట మనకు అక్కడక్కడ లింగాలు కనపడుతూ ఉంటాయి. ఈ లింగాలన్నీ హనుమంతుడు విసిరివేసిన లింగాలు. శివరాత్రి రోజున మరియు కార్తీక మాసంలో భక్తులు ఈ గుడికి ఎక్కువగా వెళ్తుంటారు. ఇక్కడ శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ గుడి శ్రీరామలింగేశ్వర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు నా వీడియోని చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి. నచ్చకపోతే నో అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.